అందరికీ నమస్కారం. మహిళా నేత బట్టలు విప్పి దాడి చేసిన పోలీసులు. తీవ్ర కోపంలో పార్టీ నేతలు. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అసలు ఏం జరిగిందంటే కర్ణాటకలోని హుబ్బలిలోని కేశవ్పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అయితే తనను అరెస్టు చేశారంటూ ఆ సమయంలోని తన పైన దుస్తులను కూడా విప్పి దారుణంగా దాడి చేశారని చెప్పి బీజేపీ మహిళా కార్యకర్త అయితే ఆరోపించడంతో వివాదం ఇప్పుడు చెలరేగిపోయింది. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద సెన్సేషన్ న్యూస్‌గా మారిపోయింది. అయితే ఆమిచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ సంఘటన కేశవపూరు, రానా ప్రాంతంలో అయితే ఓటర్ల జాబితా యొక్క స్పెషల్ ఇంటిగ్రేషన్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ సమయంలోని బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గతంలో జరిగిన శత్రుత్వానికి సంబంధించిందనమాట. విజయలక్ష్మి హండి అని కూడా పిలువబడే కార్యకర్త సుజాత. ఇప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ డివిజన్ ఉంది కదా ఎస్ఐఆర్, బిఎల్ఓ అధికారులనైతే ఆ ప్రాంతానికి తీసుకొచ్చి ఓట్ల తొలగింపుకైతే దోహదపడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్ సువర్ణ కల్కుంట్ల గతంలో అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై చర్య తీసుకుని పోలీసులు అయితే సుజాతను అరెస్ట్ చేశారు. అయితే సుజాత అరెస్టును కొంతమంది ప్రతిఘటించారు అధికారులు దురుసుగా ప్రవర్తించారని పోలీసులు అయితే పేర్కొంటున్నారు. దీని తర్వాత ప్రతి ఫిర్యాదు నమోదు చేయాలని చెప్పి ఆ తర్వాత ఆమె పైన భారత శిక్షణ స్మృతిలోని సెక్షన్ 307 కింద కేసు కూడా నమోదు చేయబడింది. బీజేపీ నాయకులు పోలీసుల చర్యలను ఖండించారు కూడా. దీనిని అమానుష చర్య కింద రాజకీయ ప్రేరితమైందని అభివర్ణించారు కూడా వాళ్ళు. అది సంబంధిత అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తున్నారు అంటే, నా పైన పోలీసులు నా బట్టలు కూడాను విప్పేసి దాడి చేశారని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. దీనిపైన పోలీసులైతే కొంతమంది ప్రతిఘటించడంతోని ఆ టైంలో అయిన ఇది తప్పించి మేము ఎలాంటి దాడి చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ బీజేపీ పార్టీ నేతలు మాత్రం అస్సలు ఊరుకునేది లేదంటూ చర్యలు తీసుకోవాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.